దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ డే సందర్భంగా ఆశా వర్కర్లు మెప్మా వెలుగు సిబ్బందితో డోన్ ఎంఆర్ఓ కార్యాలయం కొరకు శాంతియుత ర్యాలీని సిఐటియు పార్టీ నాయకులు నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సిఐటియు చర్చలకు సానుకూలంగా స్పందిస్తూ జూలై నెలలో జీతాలు పెంచుతామన్న వైఎస్ఆర్ పార్టీ లేనందున ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిఐటియు పట్టణ అధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలను గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మెప్ప వెలుగు సిబ్బందిని ప్రభుత్వం ఎత్తుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలి. కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కార్మిక సమస్యలు కనీస వేతనం 26,000 రూపాయలను కనీస వేతనం 26,000 రూపాయలను కనీస వేతనం 26,000 రూపాయలను గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా స్వచ్ఛ